రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణానది మీద ఉన్నన్ని ప్రాజెక్టులు భారతదేశంలో ఏ నది మీద కూడా లేవని చెప్పచ్చు. గోదావరి మీద ఉన్నా కూడా నేరుగా గోదావరి మీద కాకుండా ఉపనదుల మీద ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక కృష్ణానది మీదే నేరుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, వీటికి తోడు కర్ణాటకలో మరో ప్రాజెక్టు కూడా నిర్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో కృష్ణాలో నాగార్జున సాగర్కి జూన్లో రావాల్సిన వరద ఆగస్టు 15వ తేదీ తర్వాత వస్తూ ఉంది. అంటే 2 నెలల 15 రోజులు లేట్ అయిపోతా ఉంది. ఆ ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండడానికి 300 టీఎంసీల ఫ్లడ్ అవసరం అవుతుంది. దాంతో 2 months లేట్ అయిపోతా ఉంది. సీజనే మారిపోయింది. నాగార్జున సాగర్ కింద ఒకప్పుడు వరి ధాన్యం ఖరీఫ్లోనే 40 లక్షల టన్నులు వరి ధాన్యం పండించిన రైతులు ఈరోజు నాగార్జున సాగర్ కెనాల్స్ కింద, ఆయకట్టు కింద ఖరీఫ్లో భూములు మొత్తం ఖాళీగా ఉంచి రబీ వచ్చినాక మొక్కజొన్న వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనీసం ఒక 2-3 6 తొలలు ఇస్తే ఆ రబీలో ఆ మొక్కజొన్న చేతికి వస్తుంది. కాబట్టి ఈ ఏడాది కూడా తీవ్రమైన కరువు పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పంటలు వేసిన సమాచారం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే నేరుగా చెప్పింది, బోర్ల కింద వరేయొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరం పంపులు ఆన్ చేసే పరిస్థితి లేదు, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకేసి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలో కూడా ఖరీఫ్లో వరి సాగు చేయవద్దని చెప్పేశారు. రైతులే విసిగి వేసారిపోయి ఉన్నారు. అసలు పంటలు వేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం. ఆల్రెడీ భూములు ఉన్న రైతులు కౌలుకి ఇస్తూ ఉన్నారు. కౌలు తీసుకునే వాళ్ళు కూడా కొన్ని పంటలకైతే అసలు దొరకడం లేదు. గత ఏడాది ఏదో కొంచెం మిర్చికి మంచి ధర రావడం వల్ల మరలా కౌలు రైతులు మరలా ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి 75,000 క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి 6,000 క్యూసెక్లు జూరాలకి వస్తాం. నారాయణపూర్ నుంచి ఈ రాత్రికి పెద్ద ఎత్తున ఫ్లడ్ జూరాలకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే 112 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఇంకా అక్కడ పెద్దగా కుషన్ లేదు, ఒక 10 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 75,000 క్యూసెక్లు వరద వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తాను. ఈరోజు సాయంత్రానికి నారాయణపూర్ కూడా పూర్తిగా నిండుతుంది. జూరాల జలకళను సంతరించుకుంది. జూరాల్లో 30,000, 40,000 క్యూసెక్లు వస్తే విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలానికి రిలీజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ వస్తే గేట్లు ఎత్తేసి శ్రీశైలంకి రేపు జూరాల నుంచి ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ప్రస్తుతానికి ఇన్ఫ్లోస్ పెద్దగా లేవు. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లోస్ ఒక 2-3 వేల క్యూసెక్లు తాగునీటి కోసం వాడుకుంటూ ఉన్నారు. రాబోయే 24 అవర్స్లో జూరాల నుంచి ఎంత వరద నాగార్జున సాగర్ చేరబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.